రెడీ రెడీ. దీని ఫోన్ బిజీ అని వస్తుంది. అయ్యో అవునా. రెడీ అక్క. రెడీ. రెడీ. గట్టిగాను ఎక్కువ నవ్వకూడదు, మా నార్మల్ మాట్లాడుకున్నా. రెడీ. మాట్లాడకుండా మన అలాగకుండా మాట్లాడుకుందాం. వెరీ గుడ్. ఇంకా ఇంకా అక్క, ఇంకా ఇంకా బాగా ఇంకా అక్క చిన్న అండ్ అది అనుకుంటా అక్క. అచ్చా మళ్ళీ నవ్వు రాకూడదు ఇప్పుడు, ఫస్ట్ టైం ఉన్నావు అది. ఇంకా ఏడ్చక్క ఒకనక్క ఇదే అది ఎక్స్ప్రెస్ నువ్వు చిన్నది ఏదో ఒకటి. ఇంతట్లాగా. రెడీ అక్క. అచ్చా స్మైల్ వస్తుంది చూసుకో. రెడీగా ఉండు. ఎక్స్ప్రెస్ నీ దింపారు. రెడీగా ఉండు. రెడీ. ఇంకా 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 కావాలా. రెడీగా ఉండు. రెడీ ఉండు అక్క. రెడీ. రెడీ చెప్తాను. రెడీ చెప్పు. ఫస్ట్ డిస్కస్ చూడు. మా అక్క చూడు ఫస్ట్. అరగుండు కింద చూసి అప్పుడు రావాలి. రెడీ. 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 ఓకే. ఏటి అలా చూస్తున్నావు? నేనేమైనా ప్యాసెంజర్ చూసి చెప్తాను ఏటే చనిపోతున్నాను. రెడీ. రెడీ. ఏటి అలా చూస్తున్నావు? నేను ఫ్యాషన్ షో చేస్తున్నాను, ఏంటి చనిపోతున్నాను నేను. అదక్క ఏడ్చినట్టుంది అక్క. రెడీ. అదేం లేదండి, ఏదో కామెడీగా అనిపిస్తేను. రెడీ. అదేం లేదండి, ఏదో కామెడీగా అనిపిస్తేను. ఓకే. ఇది రెడీ. ఏది నీ చనిపోతే నీ కామెడీగా ఉందా? రెడీ. నీ లైఫ్లో ఏదైనా జరగవచ్చు, బట్ అదేంటని అడగను. ఎందుకంటే నీ లైఫ్లో ఎదురొచ్చే సమస్యలకు తల వంచే పిరికిదానికి. రెడీ. నీ లైఫ్లో ఏదైనా జరగవచ్చు, బట్ అదేంటని అడగను. ఎందుకంటే నీ లైఫ్లో ఎదురొచ్చే సమస్యలకు తల వంచే పిరికిదానికి. రెడీ. కొంచెం పైకి చూడు, కింద కొంచెం కింద నుంచి ఆలోచించినట్టు. రెడీ. రెడీ. పాడైపోయిన గడియారం కూడా రోజుకి 2 సార్లు సమయం చూపిస్తుంది, కానీ నువ్వు మాత్రం నీ లైఫ్ని ఇక్కడితోనే ఎండ్ చేద్దాం అనుకున్నావు. రెడీ. చూడు ఇది మీదా మాదా? తల కింద. రెడీ. చూడు. ఇది అమ్మకిచ్చింది. రెడీ. నీ లైఫ్లో ఎదురొచ్చే సమస్యలకు ధైర్యంగా నిలబడి ముందుకెళ్ళు, ఎందుకంటే నీ లైఫ్ నీకు ఏదో నేర్పించాలనుకుంటుంది. కళ్ళకు చూడ తనకు. రెడీ. రెడీ. నిత్యం న్యాసపడే సముద్ర కెరటాలుగా చేపలు ఎదురొచ్చినప్పుడు నీకు వచ్చే సమస్యలు ఒక సవాలుగా తీసుకొని నువ్వు ఇంకెంత ముందుకెళ్ళొచ్చు. అది చూడు. రెడీ. రెడీ. పొద్దు గూకితే చాలు గాలికి ఎదురొచ్చే పక్షులు తన గూటికి చేరుకుంటాయి. వాటిని చూసి నువ్వు ఇంకెంత నేర్చుకోవాలి. ఏదో రాంగ్ చేస్తావా?
పొద్దు ఊకితే చాలు తన ఎదిరిల్లి మరి పక్షులు ఎదిరిల్లి మరి రెడీగా ఉండు అక్క రెడీ రెడీగా ఉండు రెడీ. పొద్దు గూపితే చాలు గాలికి ఎదురెళ్ళి మరి పక్షులు తన గూటికి చేరుకుంటాయి. వాటిని చూసి నువ్వు ఇంకెంత నేర్చుకోవాలి. రెడీ వచ్చా స్మైల్ వచ్చేస్తుంది. రెడీగా ఉండు నవ్వకూడదు అక్క, నోరు చిన్నది వదిలే. రెడీ. మన సౌలభ్యం కోసం చెట్లను నరికేస్తాం, అలా అని అవి చిగురించడం మానేస్తాయా? మరి ఆ చెట్లు చూసి మనం ఇంకెంత నేర్చుకోవాలి. ఓ తనక చూడు. రెడీ. ఇంకా మరొకసారి స్మైల్ వస్తుందా? కింద కొంచెం పోతాను. రెడీ. ఇక్కడున్న విచిత్రం ఏమిటంటే చేపలకున్న ధైర్యం, పక్షులకున్న తెగింపు, చెట్ల నుంచి తెలుసుకునే ఆలోచన ఇక్కడ మనిషికి లేవు. రెడీ. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది గడిచిపోయిన నీ ఘటన గురించి కాదు, ముందున్న నీ జీవితం గురించి ఆలోచించుకో. రెడీ. ఇటు చూడు, తనక చూడు. రెడీ. అట్లా ఆలోచి విన్నట్టే ఉండు. రెడీ. ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు. నీ లైఫ్ ఎక్కడితో ఆగిపోలేదు, ఇప్పుడే మొదలయ్యింది కొత్తగా. రెడీ. తల పొద్దాం. రెడీగా ఉండు. రెడీ. రెడీ. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది గడిచిపోయిన నీ గతం గురించి కాదు, ముందున్న నీ జీవితం గురించి ఆలోచించుకో. రెడీ. ఇప్పుడు రెడీగా ఉండు అంతే. నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సిందే. ఏడ్చినట్టుండక్క. రెడీ. ఏంటి నేను చనిపోతుంది నీ కామెడీగా ఉందా? అలా ఏడ్చుకున్నావు నువ్వు. రెడీ. కాదా మరి కళ్ళు కాళ్ళు సక్రమంగా ఉండి ఆరోగ్యంగా ఉండి ఇలా సూసైడ్ చేసుకుంటే కామెడీగా అనిపించదా? చేతీసే గాయత్రి అటు చూడు. రెడీ. ఒడ్డునున్నోళ్ళు ఎన్నైనా సలహాలు ఇస్తారు, అది నీ వరకు వస్తేనే బాగా తెలుస్తుంది ఏదైనా. రెడీ. అక్క. రెడీ. మనిషికి గాయమైతే మందు ఉంటుంది, మనసుకి గాయమైతే ఏముంటుంది? చనిపోవడం తప్ప. మనిషికి గాయమైతే మందు ఉంటుంది, అదే మనసుకి గాయమైతే ఏముంటుంది? చనిపోవడం తప్ప. స్లో చెప్పు. రెడీ. మనిషికి గాయమైతే మందు ఉంటుంది, అదే మనసుకి గాయమైతే ఏముంటుంది? చనిపోవడం తప్ప. రెడీ. ఏడుస్తూ చెప్పు, స్లో చెప్పు. ఒకరి లైఫ్ ఇంకొకరు తేలిగ్గానే ఉంటుంది. రెడీ. ఒకరి లైఫ్ ఇంకొకరికి తేలిగ్గానే ఉంటుంది అనడం ఈజీనే, కానీ ఆ బాధను భరించడం చాలా కష్టం. రెడీ. అనడం ఈజీ కానీ ఆ బాధను భరించడం చాలా కష్టం. రెడీ అక్క. రెడీ అక్క. నువ్వు వచ్చే. రెడీ అక్క. రెడీ అక్క. చూడు. రెడీ. మరి ఎక్కువ ఉండిపోకు, చిన్నదే, చిన్న చూసినట్టు. అక్కడ మనిషి ఉందనుకో ఫస్ట్ దానిక చూడు. రెడీ. మరొకసారి కింద. రెడీ. ఏడ్చినట్టు. రెడీ ఉండు. రెడీ. అక్క. మరొకసారి నేను రెడీ చెప్పాను. రెడీ.
రెడీ రోషిని రెడీ వెనకెళ్ళక వెళ్ళగాను